సీతాన్వేషణకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు తీరిపోయింది. దక్షిణ దిక్కుకు వచ్చారు. ఎదురుగా సముద్రం. ఎటూ పాలుపోలేదు. ముందుకు ఎలా సాగాలో తెలియలేదు. ఇక యాత్ర పని అయిపోయింది. ఎటువంటి ఫలితం రాలేదు. సుగ్రీవునికి మొహం చూపించడం కష్టం. ఉత్త చేతులతో వెళ్ళలేము అని నిరాశ నిస్పృహకు లోనయ్యారు వానర వీణులు. విధి వైపరీత్యం కాకపోతే ఏమిటి? కైకేయి వలన దశరథుడు మరణించాడు. రాముడు అలవల పాలయ్యాడు. రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడు. సీతను కాపాడడంలో జటాయువు ప్రాణాలను విడిచాడు. చివరకు వానర సేనే ప్రాణాలు విడవలసి వస్తుంది అని హనుమంతుడు భయపడ్డాడు. సంపాతి జటాయువులు అన్నదమ్ములు. వారు యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరు ఎంత ఎత్తుకు ఎగరగలమని పోటీ పడ్డారు. సూర్యగోళాన్ని తాకేంత వరకు ఆకాశంలో ఎగిరారు. కానీ ఆ వేడిని తట్టుకోలేకపోయాడు జటాయువు. అన్నయ్యన సంపాతి తమ్ముడిని రక్షించే ప్రయత్నంలో తన 2 రెక్కలను అడ్డుగా నిలిపాడు. వెంటనే 2 రెక్కలు కాలిపోయాయి. వెంటనే కుప్పకూలిపోయి ఒక కొండ మీద పడ్డాడు సంపాతి. అలా కొండ మీద ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుపోతూ, ఆకలితో అలమటిస్తూ అలా అక్కడే వృద్ధుడైపోయాడు. బాధపడుతున్న సంపాతికి రామకథను వివరించారు వానరులు. సంపాతి చాలా బాధపడ్డాడు. కానీ సంపాతి వృద్ధుడైన అతనికి చూపు పోలేదు. 7 సముద్రాలను ఆవలనున్న దృశ్యాలను అవలీలగా చక్కగా చూడగలడు. అతడు దక్షిణం వైపు తన దృష్టిని సారించాడు. రాక్షసుల మధ్య విలపిస్తున్న సీతను చూశాడు. సీతాదేవిని చూసి అది భాగ్యంగా తలచి తను చూసిన దృశ్యాన్ని వానరులకు వివరించాడు. అలా చెప్పడం ఆలస్యం. అతనికి తిరిగి రెక్కలు వచ్చాయి. రెక్కలు రావడమే కాదు, తిరిగి పోయినటువంటి యవ్వనం కూడా మరలా వచ్చింది. అది పవిత్రమైన కార్యం. ఆ కార్యం నెరవేర్చడంలో గల మహిమ అది.